ఒకటి వెల్డింగ్ చేయించింది కదా. ఏం వెల్డింగ్ చేయించావు? గోల్డ్ అమ్మేసిన 1 వీక్ కింద అమ్మితే ఇవాళ వచ్చినాయి గైస్. బుక్ అయింది గైస్. 1 2 ఆహా మనం చూడలేదు అప్పటి నుంచి. అమ్మో హర్షిత్ యాదవ్ సో గైస్ చిన్న లైట్ వేపిస్తున్నాం అన్నమాట. లైట్ చెకింగ్ చేస్తున్నాం. సో గైస్ ఇంతమంది కష్టపడ్డారు గైస్ చూడ్డానికి. బాండ్ జేమ్స్ బాండ్. సో గైస్ మనమైతే ఒక ప్లేస్ కి రీచ్ అయిపోయినాం. మాదాపూర్. వాట్సాప్ బ్లూ స్కై ఇట్స్ స్కై. ఇప్పుడు ఇంకో బీచ్ ఇంత లేటా? నాకు చిల్లర లేవు. కార్ నడిపారంటే భయం అవుతుంది. డైరెక్ట్ పెట్టేస్తుంది. తాకలే ఇంకా రైట్ కి కట్ కొట్టినా నేను అప్పటికి. ఈడ ఇగో లైట్ కి ఇట్లా ఇగో నేను ఇలా లెఫ్ట్ ఇండికేటర్ వేసి తీసుకున్నా. తోడు జరుగు మీకు అవన్నీ లేదు అది ముందు నుంచి అది తీసి మళ్ళీ ఫిట్టింగ్ చేయాలి. ఇది పోయింది. సో గైస్ 1 2 ఆహా మనం చూడలేదు అప్పటి నుంచి. ఇది ఉందా ఆల్రెడీ? మన ఫస్ట్ నుంచి ఉంది. స్పాన్సర్షిప్. సో గైస్ స్పాన్సర్షిప్ అవసరం లేదు. పట్ట పెట్టి చూసేస్తా. ఇంటెలిజెంట్ ఫెలో. ఇది ఇంటికాడ పూరలు బ్యాగ్ వేసుకొని కూర్చొని ఫోటోలు గిటలు దిగినట్టు. నడు నీదే లేదు. మన పని స్టార్ట్ చేసేద్దాం. వేర్ ఇస్ ద థింగ్? ఆయుధం పెద్దమ్మ. ఇప్పుడే చూపిద్దామా ఆడికి పోయినాక చూపిద్దాం? ఒకసారి పెద్దమ్మని ఆడపోయి చూద్దాం. గైస్ నెక్స్ట్ ఇట్లనే ఉంటుంది మనది కూడా. ఇప్పుడు మొత్తం మనం పోతుంటే ఇట్లా తిరిగి చూడాలన్నమాట. సో ఇప్పుడైతే మనం ఒక లొకేషన్ దగ్గరికి వచ్చి ఆగినాం. ఇక్కడ నుంచి మనము నెక్స్ట్ గ్యారేజ్కి పోదాం. నా కార్ ఎంత దుమ్ము ఉందంటే ఎన్ని రోజులు అయిందంటే తుడవాక పక్కకు పడేస్తున్నారు. రిమోట్ చూస్తే ఎంత నల్లగైతుంది. చూడాలి మంచిగా వాషింగ్ చేయించుకోవాలి. ఎట్లా అయినా ఎల్లుండి పూజ ఉంది కదా, అందుకే నేను ఇంకేం చేపిస్తలే. మనమైతే ఇప్పుడు 100 ఫీట్ రోడ్ దాటి మాదాపూర్ హైటెక్ సిటీ సైడ్ వచ్చినాం. అండ్ ఇప్పుడు మనం ఆ థింగ్ ఏందన్నది మనం ఇప్పుడు తీసుకుంటున్నాము. వస్తుంది. సో ఒక 2 మినిట్స్లో తీసుకొని వస్తారు. తీసుకోగానే మీకు చూపిస్తాను. యాక్చువల్లీ నా అదృష్టం ఏంటంటే కొత్త బట్టలు అన్నీ ఖరాబ్ చేసుకుంటాను అనమాట. ఎట్లా అంటే ఎవ్రీ టైమ్ ఇట్లాంటి బండి కారు పనులు ఉన్నప్పుడే నేను మంచి బట్టలు వేసుకుంటా. వచ్చేసింది పెద్దమ్మ. సీరియస్లీ సారీ, పెయిడ్ గిఫ్ట్. ఇది పెయిడ్ గిఫ్ట్. ముందే చెప్తున్నా, ఇంకో వీడియోలో కూడా చెప్తున్నా పెయిడ్ గిఫ్ట్. ఇది ఎట్లుంది తెలుసా? బండి చేసుకోవాలా? సో గైస్ వావ్, డన్. సో ఇది సో నెక్స్ట్ లోపల లంచ్ చేస్తారు. లంచ్ అయిపోగానే మనం స్టార్ట్ చేద్దాం. డన్. ఇంత లేటా? 4:30కి. టైంకి వినకపోతే హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పుకోవాలి. ఓకే సార్, మీరు చెప్పారు కదా ఈసారి
నెక్స్ట్ నేను వాళ్ళకి చెప్తా. 12 o'clock లంచ్ చేయాలని చెప్పు. ఓ మై గాడ్, ఇది దేనికి? 12 o'clock మనకు డే స్టార్ట్ అవుతుంది, వాళ్ళని లంచ్ చేయమంటున్నాను. కాదు బ్రో, ఇది దేనికి? అది లోపల కింద మన దానికి యాక్సిల్ కి ఆడ ఒకటి కంపెనీ రెజోనేటర్ కి ఏదైతే క్లాంప్ ఉంటుందో ఆ క్లాంప్ ఇది కూర్చోటం. మన పాత తీసేస్తాం కదా సపోర్ట్ గ్రైండింగ్ అయిపోయి ఇంకా నీట్ కాలే. ఇసుకు పోలితే పెద్దమ్మ. అండ్ ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా పనులు ఉన్నాయి అనమాట. అంటే ఓన్లీ బుక్ అయింది. మనమైతే మన సోలోకి ఎగ్జాస్ట్ వేపిస్తున్నాం. లైక్ ఇది ఓన్లీ ఎండ్ క్యాన్ అనమాట. ఎగ్జాస్ట్ అంటారు, ఓన్లీ ఎండ్ క్యాన్. ఇంకా దీని తర్వాత చాలా పనులు ఉంటాయి. ముంగడ ఏమంటారు, ఆడొకటి కనిపిస్తుందా, రెజోనేటర్ అంటారు దాన్ని. సో ఇట్లాంటివి చాలా ఉంటాయి అనమాట. దీన్ని రెజోనేటర్ అంటారు. సో మనం కూడా దీన్ని కస్టమ్ చేయించుకోవాలి. యాక్చువల్గా రెడీమేడ్ దొరికితే కానీ మనం కస్టమ్ చేయించుకునే దానికి రెడీమేడ్కి చాలా తేడా ఉంటుంది. సో అందుకే మనం ఏం చేస్తామంటే కస్టమ్ చేసుకుంటాము. పర్ఫార్మెన్స్కి కూడా మనకి ఓరియంటెడ్ ఉండాలి. అంటే ఓన్లీ సౌండ్కే కాకుండా బండి పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వాలి కాబట్టి. సో అందుకని చెప్పేసి అండ్ నెక్స్ట్ దీని సౌండ్ వినడానికి వెయిట్ చేయాలి లాస్ట్ వారికి. లెట్స్ సీ హౌ దిస్ బీస్ట్ రోడ్స్ అని చెప్పేసి చూద్దాం. చలో, ఇది మనం క్లియర్ చేస్తున్నాం. ఈ ప్లేస్ లో అది పెడతాం. ఒరిజినాలిటీ పోతుంది కదా నీకు. ఆల్రెడీ నేను నాకు ఎవరో ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకుంటా అన్నారు. ఇప్పుడు ఎట్లా అంటే ఎక్స్టెండెడ్ వారంటీ వదిలేసి కారు తీసుకొని కరెక్ట్ గట్టిగా మాట్లాడితే 2 వారాలు కానీ అప్పుడు ఎగ్జాస్ట్ పడుతుంది. గట్టిగా మాట్లాడితే 2 వారాలు కానీ అప్పుడు ఎగ్జాస్ట్ పడుతుంది. అంటే అది ఎగ్జాస్ట్ ఇప్పుడు లాభం లేదు. కానీ ఒకవేళ అంటే ఇవేం చేయించే ప్లాన్ లేకపోతే తీసుకుంటుండే అనుకో, ఫ్రీగా వస్తుండే కదా అట్లా. ఓ మై గాడ్, మనం చేపిస్తాం కానీ. సో గైజ్ ఇప్పుడైతే లైక్ ఎండ్ క్యాన్ ఒక్కటే ఇస్తున్నాము. దీని తర్వాత చాలా పనులు ఉన్నాయి అనమాట. లైక్ అవి చెప్తా మీకు. చాలా సీక్రెట్స్. ఏం సీక్రెట్స్ అవి చెప్పా ఇప్పుడే. చెప్పు ఏందో చెప్తా అంటున్నా. సో గైజ్ స్పాన్సర్షిప్ కావాలంట శశిపైకి. ఇది 3-pin డిఫ్యూజర్కి. అంటే 3-pin డిఫ్యూజర్ వస్తుంది. 1, 2, 3 ఇట్లా కింద ఫోటో ఇద్దాము. సో మాకు చెప్పడం మర్చిపోయాం గైస్. సో ఇప్పుడు స్కానర్ అయితే పెడతాము. అది నీకు నా కోసం స్కానర్ కాదు, ఇద్దరి కోసం స్కానర్ పెడతా. అందరు ఆ పైసలతోటి కార్ని బిల్డ్ చేద్దాం. నా కార్ కోసం పెడతా స్కానర్. ఓకే, ఇక్కడ పెట్టినావు అనుకో, ఏమన్నది ఏముందా స్కానర్, ఫోన్పే డైరెక్ట్ ఆటోమేటిక్ కట్ అయిపోతాయి పైసలు. అయితే పెద్దగా పెడతాం. అయితే చుట్టుపక్కల మొత్తం స్కానర్. ఏం లేదు, మనకి హెల్త్ ఇష్యూ ఉంది, కొంచెం కిడ్నీలో స్టోన్ వచ్చింది. అన్ని చెప్పండి. నా కిడ్నీలో స్టోన్ తీసి. సో మన స్టాక్ ఎగ్జాస్ట్ అయితే తీసేస్తున్నాము ఇప్పుడు. समझ में आ गया. సో షాక్ అయిపోతారు యాక్చువల్లీ. $92 ఉండే ఫస్ట్. బుక్ అయింది. ఎందుకు పుడతారో కూడా తెలియదు. ఒకటి ఇప్పుడు పడ్డాయి, 1 వీక్ నుంచి ఇవాళ పడ్డాయి పైసలు. ఇందాక వచ్చింది 92. అవునా, ఇది గోల్డ్ది ఒకటి ఉండే అమ్మేసిన.
డిజి గోల్డ్ ఫోన్పే నోటిఫికేషన్ వచ్చింది చిన్న గోల్డ్ అమ్మేసిన 1 వీక్ కింద అమ్మితే ఇవాళ వచ్చినాయి గైస్. సో అందరూ కారు కొనడానికి ఏమేమో వేస్తే నేను ఏమేమో అమ్ముతున్నా. ఇంకా ముందు ఏం అమ్ముకోదు. నన్ను కూడా ఎవరన్నా కొనేటప్పుడు ఉంటే ప్లీజ్ డిఎం చేయండి. సో ఈ పైప్తో అయితే ఎక్స్టెండ్ చేస్తారు. లైక్ ఈ మధ్యలో మన గ్రౌండ్ పైప్ తర్వాత ఒక పైప్ వస్తుంది. ఆ పైప్కి అయితే ఇది ఎక్స్టెండ్ చేసి దీన్ని వెల్డింగ్ చేస్తారు. అండ్ దీని కింద కూడా మళ్ళీ 2 టిప్స్ వస్తాయి అంటే ఎక్స్టెండెడ్. సో ఇది జస్ట్ బేసిక్ ఎండ్ క్యాన్ మాత్రమే. ఇంకా దీని తర్వాత చాలా పెద్ద స్టోరీస్ ఉన్నాయి అన్నమాట. అవి మీకు ముందు చూపిస్తా. ఎన్ని ఉన్నాయంటే పైసలు కూడా అన్ని పెడతాను. ఇంకోటి ఏం చేయాలి సార్, దాంట్లో లైన్స్ వస్తున్నాయి. మిడిల్లో లైన్స్ వస్తున్నాయి. సో గైస్ ఫైనల్గా మన ఎగ్జాస్ట్ అయితే ప్రిపేర్ అయిపోయింది. అంటే ఆల్రెడీ ఇది ఒక్కటి వెల్డింగ్ చేయించింది. చెప్తా ఏం వెల్డింగ్ చేయించేసావు? సో ఇప్పుడు కార్కి వేసేద్దాం. ఇట్లా అనగానే అడపై పడాలి. అది ఒకటి రన్నింగ్ తీసుకో. గైస్ మన కార్ వర్క్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ అనమాట. కరెంట్ పోయింది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అయిపోతుంది అనుకున్నాం ½ అవర్లో. బట్ आराम से करो, वीडियो को छोड़ दो. आप रोको इस मत काम. टेंशन नको लियो, काला फंक्शन करने का जाके. आगे वाला गणेश देशराज చెప్పు. గైస్ హాట్ స్టార్ట్ అయినా మనం స్టార్ట్ చేయాలి. ధ్యాన్ చదివే మైక్ తెచ్చారా? రికార్డ్ అయితే వాయిస్. సో ఇది వచ్చేసి బేస్ సౌండ్ అనమాట. మరి అంత సపోర్ట్ అయితే రాదు. అండ్ ఓన్లీ మనం ఎన్కాన్ ఒకటి చేంజ్ చేసినాం కాబట్టి. సో గాయస్ ఇంతమంది కష్టపడ్డారు గాయస్ చూడ్డానికి. సో నెక్స్ట్ ఇంకా ప్రాజెక్ట్ ఉంది, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఎక్స్పెక్ట్ చేసినంత సౌండ్ వస్తలేదు. డోంట్ వరీ. గైస్ ఫైనల్గా అయితే మనం ఎండ్ క్యాన్ ఒకటి వేపిస్తున్నాము. అండ్ ఎండ్ క్యాన్లో అంత చేంజ్ ఏమి ఉండదు. జస్ట్ మన కార్లో కొంచెం సౌండ్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. లైక్ ఒక 1%, 2%, ఒక 5% వరకు అవుతుంది. లైక్ మనం ఫీల్ అవుతాం అది, కానీ బయట వినిపేది అనమాట. సో ఇదైతే మనం ఇలా చేంజ్ చేపిస్తున్నాం. వస్తుందా లైట్గా? కొంచెం సేపు నేను ఇందాక మీకు చెప్తా ఎట్లా వస్తుంది, అట్లీస్ట్ ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాం. బట్ ద థింగ్ ఏంటంటే మేము మనకు సౌండ్ వస్తలేదు అనమాట అంత. ఎందుకంటే మధ్యలో ఒక రెజోనేటర్ అని ఉంటుంది. యాక్చువల్లీ దాన్ని డిలీట్ చేయాలి. సో థింగ్ ఏంటంటే ఒక స్ట్రెయిట్ పైప్ అని వేయాలి, లేకపోతే ఒక రెజోనేటర్ అని తయారు చేసుకోవాలి. అండ్ ఇది నెక్స్ట్ రేపు అని ఎల్లుండైనా నేను ఏమనుకుంటున్నా అంటే డైరెక్ట్
స్ట్రైట్ పైప్ వేసేసుకుంటే కొంచెం సౌండ్ పెరుగుతుంది. ఇప్పుడైతే మాకు బేస్ అర్థమవుతుంది, కాకపోతే ఆ సౌండ్ ఎక్కువ వస్తలేదు. మేము నార్మల్గా ఒక 1 నుంచి 2 RPM పోయే టైంలో మనకు అది అర్థమవుతుంది అనమాట. ఎగ్జాస్ట్ ఉన్న ఫీల్ వస్తుంది, బట్ కెమెరాలు వినిపించేంత కాదు. జస్ట్ ఇక్కడ పక్కన లేకపోతే ఇంకా వచ్చే కార్లకి బండ్లకి వాళ్ళకి వినిపించేంత మాత్రమే వస్తుంది. सफर पर प्रेम लगर